ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తు స్వాస్యము చేసే తన సంకల్పం అద్భుతమాది. క్రీస్తు నందు స్వాస్యము చేసే తన సంకల్పం అద్భుతమాది. భూమి పునాది వేయక మునుపే, భూమి పునాది వేయక మునుపే ఏర్పరచుకొనెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా. క్రొత్త ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను. క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను. విడిపించి నన్ను నీతిగా తీర్చి, విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా. క్రొత్త గీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేను మనకు. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, ఆశీ ఆనందం దొరికేను మనకు. క్రీస్తు మహిమ జయమునకై పిలచే, క్రీస్తు మహిమ జయమునకై పిలచే. హల్లెలూయా పాటను హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా. క్రొత్త గీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా. ప్రియమైన దేవుని మాట్లారా, దేవుని యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్రలో మనం పాలు పొందక మునుపు మరొకసారి దేవుని వాక్యము చేత మనం సంధించబడి వాక్యానుసారంగా దేవుని యొక్క కృపను పొందుకొని ప్రభు యొక్క శరీరానికి ఆయన కలువరిశిల్లో కార్చిన ప్రశస్తమైన రక్తానికి సాదృశ్యమైన పాత్రలో యోగ్యమైన రీతిలో మనం పాలు పొందుతూ వద్దాం. అలాగనే దేవుని ప్రశస్తమైనటువంటి వాక్యములో నుండి లేవియాకాండము 26వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. లేవియాకాండము 26వ అధ్యాయము 11-12 వచనాలు మనం కలిసి చదువుకుందాం.
నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. మరొక భాగాన్ని చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5 వచనాలు మార్చి చదువుకుంటాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకుంటాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఐదో వచనం అందరం కలిసి చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సాయం కొరకే. మహాగణుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామంలో నేను ఇంతవరకు ఆరాధన క్రమంలో మీరు ఎంతో సహాయపడి మీ క్షేమాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు దేవా. తిరిగి మా ప్రభు ఈ సమయంలో దేవా, మీ పరిశుద్ధమైన శరీరానికి మీరు కల్వరి శిలువలో మా కొరకే కార్చిన ప్రశస్తమైనటువంటి రక్తమును బట్టి మీకు స్తోత్రాలు. దానిలో మేము ప్రవేశించక పూర్వం యోగ్యమైన రీతిలో పాలు పొందులాగిన మీ ప్రశస్తమైనటువంటి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సంధించండి, మమ్మల్ని బలపరచండి దేవా. మీ కృపకు పాత్రలుగా చేస్తురండి నాయన. ఎవరికి వారమే స్వపరీక్ష చేసుకునేటువంటి గొప్ప ఆధిక్యత కృపను మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకొనుచు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చదవబడిన లేఖన భాగాల్లో లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ యొక్క వచనము బెర్షెబా సంఘ వాగ్దానము, దేవుడు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం. ఈ వాగ్దాన విషయమై దేవుడు బయలుపరిచినటువంటి తన ప్రశస్తమైనటువంటి లేఖన భాగములు, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. అంటే దేవుని యొక్క మందిరము దేనికి సాదృశ్యం అంటే మన యొక్క దేహానికి సాదృశ్యం. ప్రభు చెప్తూ అన్నాడు, మీ దేహమే దేవునికి ఆలయమైనదని మీరు ఎరగరా అంటాను. కనుక మన దేహము దేవునికి ఆలయమైనదని మొదట మనం గ్రహించాలి. కాబట్టి మీ యందు నా మనసు అసహ్యపడదు. ఒకవేళ ప్రభు అసహ్యించుకున్నట్లయితే దేవుని ఆలయముగా మొదటిగా మనల్ని చేసుకునేవాడు కానే కాదు. ఎందుకంటే పాపములను బట్టి అపరాధములను బట్టి మనము చేసుకున్నటువంటి ప్రతి చెడు కార్యమును బట్టి దేవుడు అసహ్యించుకోవాలి. అదే మనుషులైతే మానవులైతే అసహ్యించుకుంటారు, కానీ దేవుడు అసహ్యించుకునే దేవుడు కాదు. కాబట్టి ఆయన ప్రేమమయుడు అన్నాడు గనుక మన దేహాన్ని ఆయనకి ఆలయముగా మలుచుకున్నటువంటి దేవుడు. కాబట్టి నా మందిరమును ఎప్పుడు కూడా మీ మధ్య ఉంచుతాను, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. కనుక ఆయన మందిరం అంటే పరిశుద్ధమైనది, పరిశుద్ధుడైనటువంటి దేవునికి నివాస స్థానము అది. తర్వాత 12వ వచనంలోకి వచ్చినప్పుడు అన్నాడు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై ఉన్నారు. చూడండి, ఇది ఎంత గొప్ప భాగ్యము. నేను మీ మధ్య నడిచెదను అంటాను. ప్రభు ఎక్కడ నడుస్తాడంట? మీ మధ్య, అంటే మన మధ్య నడుస్తాను. తర్వాత మీకు దేవుడినై యందు మీరు నాకు ప్రజలై ఉంటారు. కనుక ఆ దేవుడు ఎప్పుడు మనకు దేవుడిగా ఉండాలి, ఆయనకి ఎప్పుడు మనం ప్రజలుగా ఉండాలని మనం కోరుకోవాలి.
దేవుడు తన ప్రశస్తమైనటువంటి వాక్య వెలుగులో ఆయన ఒక మందిరముగా నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకొని నా ద్వారా ఆయన సంతోషపడాలని, అసహించుకోకూడదని దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మొదటి వచనం నుంచి చూస్తే 26వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. ఎవరంటండి? నేను మీ దేవుడినైనా యెహోవాను. ఇప్పుడు ఈ దేవుని యొక్క ఆజ్ఞ ఏమంటే, ఈ దేవుని యొక్క మరి ఆ హెచ్చరిక ఏమంటే, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమలను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు వాటికి సాగిలపడడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఏమాత్రం కూడా దానికి సాగిలపడడానికి వీల్లేదు. విగ్రహాన్ని చేసుకోకూడదు అంట అన్నాడు. చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు అంట. నేటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, విగ్రహం లేకపోతే మొక్కేది లేదు, విగ్రహం లేకపోతే సాగిలు పడేది లేదన్నట్లుగా క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఈ యొక్క విషయాన్ని వారు మరీ పరిగణలోకి తీసుకొని విగ్రహం లేకపోతే వారికి భక్తి లేదు అన్నట్లుగా జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఏ విగ్రహమునైనా సరే దేవుడు చెప్తున్నాడు తన ప్రశస్తమైనటువంటి వాక్యములో నుండి, అయితే నా మందిరమును మీ మధ్య ఉంచారు, మీరే నా మందిరమని యేసుక్రీస్తు ప్రభు చెప్పబడుతున్నటువంటి మనందరితో ప్రభు చేసే హెచ్చరిక ఏమంటే, మన విగ్రహాన్ని చేసుకోకూడదు. అంటే నిజంగా ఏదో ఒక బొమ్మనో ఒక చెక్కనో దేన్నో చెక్కి దాన్ని ఒక ప్రతిమగా చేసుకొని దాన్ని మనం సాగిలపడడం, పూజించడం అనుకోవటం కాదు. మరొకటి ఏంటంటే, దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో, దేవుని ఆలయం కంటే మనం మరి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అదే విగ్రహము అంటా అన్నాడు. కనుక ఇప్పుడు చెప్పాలి, మనం దేవునింటిని ప్రేమించే మనము దైవభక్తి కలిగినటువంటి వారమై ఎటొచ్చి ప్రతి ఆదివారము దేవునింటికి ఆరాధన కొరకు వెళ్ళాలి. కనుక వెళ్ళే క్రమాన్ని కూడా మనం ఎట్లా చూసుకోవాలంటే, ఒక సమయాన్ని, ఒక టైంను మనం నిర్ణయించుకుంటే దాన్ని మనం ఫాలో అవ్వాలి, దాన్ని మనం పాటించాలి. అది పాటించినప్పుడు నిజంగానే మనము దానికంటే, దేవునింటి కంటే, దేవుని బిడ్డల కంటే, దేవుని యొక్క సన్నిధి కంటే, దేవుని యొక్క సహవాసము కంటే మరి దేని విషయమైనమో అజాగ్రత్తగా దేవునింటిని మనము మరి నిర్లక్ష్యపరుస్తున్నామో దాని విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం తీసుకొని దాని పరిగణలోనికి మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు రావట్లేదు, లేకపోతే దేవుని చేత మనం దీవించబడట్లేదు అనే విషయం మనలో ఎప్పుడైనా మనకు ఒక ఆలోచన వచ్చిందనుకోండి, దానికి కారణం ఏంటంటే దేవునింటిని ఎక్కడో మనం నిర్లక్ష్యపరుస్తా ఉన్నాం. దేవునింటికి మనం వెళ్ళాల్సినటువంటి రీతిలో మనం వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా సరే, దేవా ఏ వాక్యం చేత నీవు నాతో మాట్లాడతావో ఆ వాక్యాన్ని నా కొరకు సిద్ధపరచు, నీ కరుణాపీఠం నుంచి నీ మెలని మాధుర్యమైన స్వరము నాకు వినిపించు అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అలాగే సిద్ధపడినట్లయితే దేవునింటిని అలక్ష్యం చేయం, దేవునింటిని నిర్లక్ష్యపరచం, దేవునింటికి వెళ్ళే విషయంలో ఆసక్తి కలిగి ఉంటాం. అందుకనే ప్రభు అన్నాడు, నా మందిరమును మీ మధ్య ఉంచెదను అన్నాడంటే ఒక విషయాన్ని మనం కూడా ఆలోచన చేయాలి. అంటే లేకుండా కూడా చేస్తాడు. ఉంచుతాను అన్న దేవుడు లేకుండా కూడా చేస్తానికి సామర్థ్యము కలిగినటువంటి దేవుడే. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలోనికి రాకమునిపే దేవుని యందలి విశ్వాసముతో మనం సరిచేయబడి నూతనమైనటువంటి అనుభవంతో, నూతనమైన తీర్మానాలతో యేసుక్రీస్తు ప్రభుని మనం అనుసరించేటువంటి గొప్ప ఆ సమయాన్ని మనం వెచ్చించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన అందరినీ కూడా నూతన సంవత్సరంలో కోరుతూ ఉన్నాడు. గత సంవత్సరంలో ఒక దేవుని యందలి సరైనటువంటి ఒక భయం లేనటువంటి స్థితిలో ఉన్నామేమో, ఇప్పుడు ఆ భయాన్ని మనం కలిగి నూతన సంవత్సరాల్లో దేవుని వెంబడించాలి. గత సంవత్సరంలో దేవునింటికి వెళ్ళే విషయంలో ఆలస్యం చేసేమనుకో, ఈ సంవత్సరంలోనైనా నేను సరిగా సమయానికి దేవునింటికి వెళ్ళి దేవుని నామాన్ని నేను మహింపరుస్తాను, దేవుని నేను గణపరుస్తాను, దేవుని నా యొక్క క్రమమును బట్టి దేవుడు మహింపరచబడాలనేటువంటి తీర్మానం మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం సరి చేసుకున్నట్లయితే మనం ఆశీర్వాదాన్ని పొందుతాం. ఒకవేళ దేవునింటిని మనం అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా మనము ఒకవేళ అనుసరించామనుకోండి,
ఏమో చెప్పలేము. దేవుడు నా మందిరమును మీ మధ్య ఉంచుతాను అన్నాడు, లేకుండా చేయొచ్చేమో. అదెంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితితో మనము ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎటొచ్చి దేవుని ఇంటికి వెళ్తున్నాం. దేవుని ఇంటిని, దేవుని యొక్క సన్నిధిని మనం అలక్ష్యంగా నిర్లక్ష్యపరచడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ప్రభు అంటూ అన్నాడు, మీ యందు నా మనసు అసహ్యపడదు అంటా అన్నాడు. నిజంగానే అసహ్యపడదు. ఎంతకాలం దేవుడు అసహ్యపరచకుండా ఆయన మనల్ని ఎప్పుడు కూడా సంతోషపరచాలని చూస్తాడు. ప్రభు అంటాడు, ఎన్ని మార్లు గద్దించినను లోపడను వానికి హఠాత్తుగా నాశనం వస్తుందని దేవుని ప్రశస్తమైనటువంటి లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇవన్నీ కూడా మన మంచికే. ఇవన్నీ కూడా, ఈ హెచ్చరికలను కూడా మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడి కొరకే. చూడండి, పేతురు గారు రాసిన పత్రికలు చెప్తాడు, నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన ఎలాగ శుద్ధ సువర్ణము చేయబడుతుందో, మన ఆత్మీయ స్థితి కూడా దినములు గడుస్తున్న కొలది అవి కూడా మెరుగుపరచబడతా ఉండాలి, మెరుగుపెట్టాలి. మెరుగుపెట్టినటువంటి ఆ బంగారు ఏ రీతిగా అయితే మెరుస్తుందో, మన ఆత్మీయ జీవితం కూడా, ఆత్మీయ స్థితి కూడా అలాగ మెరుస్తా ప్రభువుకు మహిమకరంగా దేవుని కొరకై జీవించేటువంటి వారముగా మనం ఉండాలని ప్రభు కోరుతా అన్నాడు. చూడండి, దయచేసి 26వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను అంట. సరే, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి. ఎట్లా ఆచరించాలి? మనకిష్టమైన రీతిలో ఆచరించాలా? దేవుడు గణపరిచే విధంగా పరిశుద్ధంగా మనం ఆచరించాలా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, ఈ వచనంలో అన్నాడు, మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెనని నేను సన్మానింపవలెను, నేను యెహోవాను అంటాను. నా పరిశుద్ధ మందిరమును అన్నాడు. చూసారండి, మందిరం ఎట్లాంటిదంట? పరిశుద్ధం. అంటే భౌతికంగా కట్టబడినటువంటి ఈ మందిరం మనం అనుకోవస్తుందా, ఆత్మీయంగా కట్టబడుతున్నటువంటి మన శరీరమే దేవునికి మందిరం, దేవునికి ఆలయమై ఉన్నది. కాబట్టి ఈ ఆలయము పరిశుద్ధమైనది. అపరిశుద్ధపరచుకోవద్దు, అపవిత్రపరచుకోవద్దు. దేవుని ఆజ్ఞకు లోబడకుండా దాన్ని అపవిత్రపరిచి, దేవుని ఆజ్ఞలను మనం అనుసరింపకుండా దేవుని దుఃఖపెట్టే వారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధ ఆలయముగా చేసుకున్నాడు. ఇది నా పరిశుద్ధ మందిరము అంటా అన్నాడు. ఇది నా పరిశుద్ధ మందిరము, నా పరిశుద్ధ మందిరమును సన్మానించండి. ఏం చేయాలంట? దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి. అంటే ఇక్కడికి వచ్చి భౌతికం కట్టబడిన ఈ మందిరాన్ని సన్మానించడం అంటే అది కూడా మరి, ఎందుకంటే పరిశుద్ధులు నివాసం ఉంటూ దేవుణ్ణి ఆరాధించేటువంటి గృహము కనుక అంటూ అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్నాడు. కనుక ఇది ప్రార్థన మందిరం, దేవుణ్ణి ఆరాధించే మందిరం, యాజకుల ఆరాధన గృహం. కాబట్టి ఈ ఆరాధన గృహంలో యేసుక్రీస్తు ప్రభుని మనము సన్మానించాలి. ఎలా సన్మానించాలి? ఎవరైనా ఒక వ్యక్తిని మనం సన్మానించామనుకోండి, ఎట్లా సన్మానిస్తాం? ఒక చైర్ వేస్తాం, ఆయనకి శాలువా కప్పుతాం, ఒక ఫ్లవర్ బొకే చేతిలో పెడతాం, ఆయనకి నమస్కారం చేస్తాం. ఇది ఒక రకమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి సన్మానం. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. ఎట్లా సన్మానించాలి? పరిశుద్ధమైనటువంటి బిడ్డలముగా నీవు నేను సంతోషంతో, ఆరోగ్యముతో, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో దేవుని ఇంటిలో సమకూర్చబడడం, అదే దేవుని సన్మానించడం. దేవుని పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని సన్మానించటం, మనందరం సమకూర్చబడటమే దేవుణ్ణి సన్మానించటం. కాబట్టి ఇక్కడ ప్రభు అన్నాడు, నేను యెహోవాను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. 3వ వచనం చదువుదాం. ఏమన్నాడు చూడమ్మా? మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ ఫలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. చాలండి.
మీరు మీ దేశంలో ఎట్లా జీవిస్తారంట? నిర్భయముగా జీవిస్తారు. నిర్భయముగా. ఎప్పుడు మీరు నా కట్టడలను అనుసరించి నడుచుకొని, నా ఆజ్ఞలను అనుసరించి, వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి మనం ప్రవర్తించిన ఎడల ఏమంటా అన్నాడు? మీ వర్షాకాలంలో మీకు వర్షం వస్తుంది, మీ భూమి పంటలను ఇస్తాయి, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా జీవించెదరు. ఒకవేళ మనం అట్లా చేయలేదనుకోండి, ఆజ్ఞలను అనుసరించలేదనుకోండి, మనము నిర్భయంగా జీవించడం కంటే దానికి వ్యతిరేక పదం ఏంటి? భయముతో జీవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడు చూసినా భయం, ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇది ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇటువంటి భయములు మన మీదకి రాకూడదంటే, లేదంటే మన యొక్క పొలములు, మన యొక్క ద్రాక్ష పొలములు ఫలించాలంటే, మనము ద్రాక్ష పండ్లు ఫలించేంత వరకు మన నూర్పును నూరుస్తూనే ఉండాలంటే దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. దేవుని ఆజ్ఞలు మనము గైకొనాలి. చదివా, మనం 12వ వచనం చదివాం. ఏమని రాశాడు ఇక్కడ? నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. ఒకవేళ ఎప్పుడు మనం భయంతోనే జీవిస్తున్నాం అనుకోండి, దేవునికి మనం ప్రజలుగా ఉండం. ఆ దేవుడు మనకు దేవుడిగా ఉండడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తామో, ఆయన పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తామో, పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ఏ రీతిగా అయితే మనము అలంకరించి దాన్ని సన్మానిస్తామో, అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను కూడా ఆత్మీయ స్థితిలో ఆశీర్వాదానికి కారణభూతులుగా చేసి ఆశీర్వదిస్తాడు. ఏంటి ఈ ద్రాక్ష వనము? ఏంటి ద్రాక్ష చెట్లు అంటే? మన కుటుంబము, మన బిడ్డలు, మన రక్త సంబంధాలు, మన సంఘము, మన సహవాసము, మన ఇరుగు పొరుగు వారు, వీరందరూ కూడా ఆశీర్వదించబడాలి. అంటే నూర్చుదురు అని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడంటే దానికి కారణం ఏమంటే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించటమే. దేని కొరకు ప్రకటించాలి? ద్రాక్ష వనము ఫలించినట్లుగా, మన యొక్క తోటలు ఫలించినట్లుగా, మన యొక్క పంట ఫలములు ఇచ్చినట్లుగా మనము నూర్పు నూర్చాలి. నూర్పు నూర్చటం అంటే నిజంగా వెళ్ళి ఇప్పుడు పొలంలో మనం ఊడుపులు వేసి కోతలు కోసి వాటిని నూర్చడం కాదండి. దేవుని యొక్క పొలము, దేవుని యొక్క పని, దేవుని యొక్క రాజ్య సువార్త మనం ప్రకటన చేయాలి. పోయిన ఆదివారం ప్రకటన చేసినట్టున్నారు. నిన్నటి దినం 2వ శనివారం కనుక కొద్దిగా సువార్త ప్రకటన చేద్దాం ప్రభు ఇచ్చిన సమయం వరకు అని వెయిట్ చూసాము. మరి మొన్నటి దినం జరగవలసిన థ్యాంక్స్ గివ్ మీటింగ్ నిన్న పెట్టారు. ఈ దారి గుండా వెళుతూ కొన్ని పత్రికలు పంచి దేవుని సువార్త ప్రకటిస్తామని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాం. ఎవరైనా దేవుని బిడ్డలు వస్తారేమో, ఆసక్తి కలిగిన వారు వస్తారేమో అని చెప్పేసి ఒక వెహికల్ కూడా రెడీ చేసుకొని ఉన్నాము. కానీ ఎవరు కూడా రాలేదు. అంటే మనము నూర్పును వచ్చడానికి ఇష్టపడట్లేదు. దేవుడు అంటా ఉన్నాడు, కోత ఎంతో విస్తారముగా ఉంది, పనివారు ఎట్లా ఉన్నారంట? కొద్దిగా ఉన్నారంట. ఆ కొద్దిమంది చేస్తూ ఉన్నారు. మొన్నటి దినం ఎవరైనా మరి యూట్యూబ్ వీడియోస్ ఏమన్నా చూసారో లేదు, అనంతపురం డిస్టిక్లో వాళ్ళు ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారంట. బస్సు కొనుక్కున్నారు, చక్కటి వ్యాను, పెద్ద వ్యాను, దరిదాపు ఒక 30 మంది పట్టేటువంటి వ్యాను. అందరూ ఎక్కారు, వెళ్ళారు, పిల్లలు పెద్దలు వెళ్ళారు. కొంతమంది ఆటకాయితనం కలిగినటువంటి వారు వచ్చారు, ఆటంకపరిచారు, రాళ్ళు రువ్వారు, కర్రలతో కొట్టారు, బస్సు అంతా ధ్వంసం చేశారు, యాంపుల పేరు పీకి పడేశారు, ఇవన్నీ చేశారు. అయినా సరే మనోళ్ళు అందరూ కూడా దిగి పక్కకి వెళ్ళిపోయి ప్రక్క నుండి చూశారు తప్ప వాళ్ళని ఎక్కడ కూడా ఎదుర్కోవాలా, వాళ్ళని ఒక మాట అనలా. అయితే మిగిలిన వారందరూ వచ్చి, సంఘం వారందరూ తెలుసుకొని దరిదాపు ఒక 500 మంది ఒకేసారి వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్ళి చిన్న కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకనంటే ముందు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలని. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని కొరకై దేవుని యొక్క మరి రాజ్య సువార్తను ప్రకటించే త్యాగపూరితంగా వెళ్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. వారికి ఆశీర్వాదాలు కలుగుతున్నాయి, వారు మేలు పొందుతున్నారు. మరి అటువంటి మేళ్ళు మనకు కావాలి, అటువంటి ఆశీర్వాదాలు మనకు కూడా కావాలి. మనం పొందుకోవాలంటే
దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విషయంలో కావచ్చు, దేవుని ఇంటిలో దేవుని మందిరానికి మనం సన్మానకరంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలకు మనం లోబడి ఉండాలి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అయిపోయిందంటే సరిపోదు. మనం ఇంట్లో చేసే పనులే మనకు నిదర్శనం, అవే మనకు పాఠాలు నేర్పిస్తాయి. పొయ్యి మీద గబగబ కొన్ని బియ్యం కడిగేసి పెట్టేస్తాం, దాన్ని ఎప్పుడు చూస్తాం వెళ్ళి ఏ టయానికి ఉడుకుతుందో, దాన్ని ఎప్పుడెప్పుడు తిప్పాలో, దానిపైన వేసిన మూత ఎప్పుడు తీయాలో, ఇవన్నీ క్రమంగా మనం చేస్తే అన్నం సరిగ్గా ఉడుకుతుంది, తినడానికి కూడా వీలు అవుతుంది. కాబట్టి ఏదో మనం వస్తున్నాం వెళ్తున్నాం అంటే అయిపోదు. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని క్రమాలు ఉన్నాయి. ఈ క్రమములన్నిటిని కూడా మనం అనుసరించి నడిచినప్పుడు ఆత్మీయంగా మనం ఫలిస్తాం. మన ద్రాక్ష తోటలు ఫలిస్తాయి, మన యొక్క పొలంలోని చెట్లు ఫలాలు ఇస్తాయి. లేకపోతే ఫలాలు రావాలని మనం ఆశించటం చాలా అవివేకం. ఫలాలు కావాలని మనం వాటిని చూడడం, వాటిని ఆశించడం చాలా అవివేకమైనటువంటి పరిస్థితులు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, 5వ వచనంలో చెప్తున్నాడు, 26వ అధ్యాయం 5వ వచనంలో, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగును మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు అంట. ఏం చేస్తారంటండి? మీరు తృప్తిగా భుజించి. మనకి ప్రతి మాట కూడా వ్యతిరేక పదాన్ని కూడా మనం ఏం చేయాలి? ఆలోచన చేసుకోవాలి. తృప్తిగా అంటే అసంతృప్తిగా కూడా అనుకోవాలి. తృప్తిగా భుజిస్తాం, అసంతృప్తిగా తిన్నాం అనుకోండి, తిన్నా తిండి అంట పట్టు. కృపను బట్టి తన ప్రశస్తమైనటువంటి వాక్య వెలుగులో నేను దాన్ని కూడా ఆయన దర్శిస్తా ఉన్నాడు, సంధిస్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ 5వ వచనంలో చక్కటి మాట మనకి బయలుపరిచాడు. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగించుండు, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఇప్పుడు 6వ వచనం, 6, 7 వచనాలు కూడా చూద్దాం. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగులు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీ దేశంలోనికి ఏమి రాదంట? ఖడ్గం. దేనికి సాదృశ్యం ఖడ్గం? చూడండి, అబ్రహాము బలి ఇవ్వడానికి వెళ్తాడు. ఎవరిని? ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తాడు. బలి అర్పించడానికి వెళ్ళి కట్టెలు పేర్చి దానిపైన బలిపీఠం పైన కుమారుడి యొక్క కాళ్ళు చేతులు ఇస్సాకును కట్టేసి పట్టుకోబెడతాడు. ఏం చేస్తాడు? ఆయన్ని వధించడానికి ఖడ్గం పట్టుకొని పైకి ఎత్తాడు. వెంటనే దేవుని యొక్క స్వరం వినపడుతుంది. ఏమన్నాడు? అబ్రహమా, నీ చెయ్యి, ఆ చిన్నవాళ్ళు ఏం చేయొద్దు, నీ చెయ్యి ఎత్తిన చెయ్యి కింద దింపే. దేవుడు యొక్క ఆజ్ఞ చూడండి ఎట్లా వచ్చింది. ఇక్కడంతా అన్నాడు దేవుడు, ఏమన్నాడు? మీ ఎదుట ఖడ్గము ఏమన్నాడు ఇక్కడ? మీరు మీ శత్రువులను తరిమెదరు, మీరు చదవండి. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగులు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఖడ్గం దేనికి సాదృశ్యం అంటే వధించడానికి, చంపివేయడానికి, తీసివేయడానికి సాదృశ్యం. ఇప్పుడు అంటా అన్నాడు, మీ దేశంలో ఖడ్గము రాదు అంటా అన్నాడు. ఎప్పుడండి? ఆయన ఆజ్ఞలు మనం అనుసరించినప్పుడు, ఆయన ఆజ్ఞలు మనం గైకున్నప్పుడు, ఆయన కొరకు మనం జీవించినప్పుడు మనకు అన్ని ఆశీర్వాదాలే. మనం ఆశీర్వదించబడతాం, మన పొలాలు ఫలిస్తాయి, మన యొక్క ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి. ద్రాక్ష వనము ఫలించేంత వరకు మనం నూరుస్తూనే ఉంటామంట. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. ఎవరైనా ఒక చిన్న పొలాన్ని పండించారని కుప్ప వేసారనుకోండి, దాన్ని ఒక రోజులో ఒక పూటలో నూరు చేసుకొని వచ్చేస్తాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటానంటే, ఈ నూర్పు అనేది దేవుని రాజ్య సువార్తకు సాదృశ్యం కనుక ఆ నూర్పును మీరు దూరుస్తూనే ఉంటారంట. ఏం చేస్తామంట? నూర్పును మనం నూరుస్తూనే ఉంటాం. ఎంత ఆశీర్వాదం! ఎంత బాగా పండితే నూరుస్తాం. కొద్దిగా పండింది అనుకోండి, కొద్దిగా నూరుస్తాం, అయిపోతుంది, వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ
మీరు ఆ నూర్పును నూరుస్తానే ఉంటారు అంటాం. కాబట్టి ప్రియమైనటువంటి విస్తారమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై దేవుడు అంటా ఉన్నాడు, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదు అంటా ఉన్నాడు. ఎందుకనంటే మీరే ఆ మందిరం, నేనే ఆ మందిరం, మనందరమే దేవుని యొక్క మందిరం. ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏర్పరచుకున్నటువంటి మందిరము, ఈ మందిరము దినదినము నూతన పరచబడాలని, నూతన ఆశీర్వాదములతో నింపబడాలని దేవుని యొక్క ఆశ అయినది. అందుకనే ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయన ఆశీర్వాదములు ఉన్నట్టు ఆ నూర్పును మనం నూరుస్తూనే ఉంటాము అని దేవుడు తన ప్రశస్తమైనటువంటి లేఖన భాగంలో మనకు తెలియపరుస్తున్నాడు. ఇక మీ దేశం మీదకి ఏం రాదంట? ఖడ్గము రాదు. 7వ వచనం చూడండి, దయచేసి 7వ వచనం చూద్దాం. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5గురును 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. చూసారంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట ఇక్కడ బయలుపరుస్తున్నాడు దేవుడు. మీలో 5గురు 100 మందిని తరుముతారంట, తర్వాత 100 మంది 10,000 మందిని తరుముతారంట. మీ శత్రువులు మీ ఎదుటి నుండి ఖడ్గము చేత కూలిపోతారంట. ఎప్పుడు కూలిపోతారు? దేవుని యొక్క కట్టడలను, ఆయన నిబంధనలను మనం అనుసరించినప్పుడు. అప్పుడు దేవుడు మన ఆశీర్వాదానికి కారణభూతులుగా నియమిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఇక్కడ శత్రువుల గురించి చెప్తా అన్నాడు దేవుడు. ఇక్కడ శత్రువుల గురించి, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలిపోతారు అంటే మనకు శత్రువులు ఎవరు లేరని మనం అనుకోవడానికి ఏమాత్రం కూడా వీల్లేనే లేదు. మనకు శత్రువులు ఉన్నారు కనుక ఆ శత్రువుల విషయమై వాళ్ళు మన ఎదుట కూలిపోవాలి అంటే మనం ఎట్లా ఉండాలి? క్రమాన్ని అనుసరించాలి, దేవునికి భయభక్తులు కలిగి మనం జీవించాలి, దేవుని ఇంటిని మనం సన్మానించాలి. దేవుని ఇంటిని అశ్రద్ధగా కానీ, దేవుని ఇంటిని నిర్లక్ష్యంగా కానీ, అనలక్ష్యంగా కానీ మనం చేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఎవడైనా నా ఆలయం పాడు చేస్తాను, నేను వారిని పాడు చేస్తాను. ఎవరైనా సరే నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వారిని కూడా పాడు చేస్తాను. దేవుని చేత పాడు చేయించుకోవటం అంటే దానంత భయంకరమైనటువంటి దుస్థితి మరి ఇంకొకటి ఉండదు అన్నమాట. దానటువంటి దుస్థితి మరొకటి ఉండదు. ఇసుక మీద మరి తన ఇంటిని కట్టిన వారిని పోలి ఉంటుంది, దాని పాటు చాలా గొప్పది అని చెప్తాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అంటా అన్నాడు, బండ మీద కట్టబడినటువంటి కట్టడం వల్లే మీరు ఆశీర్వాదానికి కారణభూతులుగా ఉండాలి. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, మరి ఆ ఇంటి మీద కొట్టినాయి కానీ ఆ ఇంటికి ఏమాత్రం కూడా చలనము లేదు. ప్రభు అంటా అన్నాడు, ఆ బండ క్రీస్తే. అంటే బండ మీద కట్టబడినటువంటి అనుభవం మన ఆత్మీయ జీవితంలో ఉందా? బండ మీద కట్టబడినటువంటి ఆత్మీయ స్థితి మన జీవితంలో ఉన్నదా? మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారం. ఎందుకు పరీక్షించుకోవాలి? ప్రభు వల్ల మన ముందుంది. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. నూతన కార్యముల ద్వారా, నూతన ఆలోచనల ద్వారా దేవుని పరిశుద్ధమైనటువంటి మందిరంలో మనం పరీక్షించుకొని ప్రభు వల్ల మనం పాలు పొందితే మనం ఆశీర్వాదానికి కారణభూతులుగా ఉంటాం. శత్రువులు మనం ఎదుటి కూలిపోతారు. మనం నివసించేటువంటి మన దేశంలో సురక్షితంగా నిర్భయముగా మనం జీవిస్తాము. దేవుడు తన ప్రశస్తమైనటువంటి వాక్యము ద్వారా మనతోనే మాట్లాడుతూ అన్నాడు. చూడండి, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినైందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. దేవుడు మనకు దేవుడిగా ఉంటాడంట, మనం ఆయన ప్రజలుగా ఉంటామంట. చూడండి, ఆయన ప్రజలుగా మనం ఉంటే అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనకరమైనవి. కాబట్టి దేవుని యందల విశ్వాసముతో మన ఆత్మీయ స్థితిని దినదినము పరీక్షించుకుంటూ ప్రభువుకు మహిమకరంగా ప్రభు కొరకు మనం జీవించే వారమై ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దయచేసి రండి, నిర్గమకాండము దేవుని మందిరము గురించి 25వ అధ్యాయము దయచేసి 8వ వచనం తీసిన వారు చదవండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను.
ఏమన్నాడండి ఇక్కడ? నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు నివసించాలంటే మనకు పరిశుద్ధమైనటువంటి స్థలము దేవుని కొరకు నిర్మించాలి. పరిశుద్ధమైన స్థలమును నిర్మించాలి. చూడండి, దేవుడు మనకు ఒక నిర్మాణకుడిగా, మనల్ని దేవుని ఆలయంగా మనల్ని నిర్మించాడు. ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో నివసించాలి. లేకపోతే మనలో నివసించున్నట్లుగా మనం పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయాలంటే మనలో ఉన్నటువంటి దుశ్శత్వము, మనలో ఉన్నటువంటి కలహము, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దురాలోచనలు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాక్యం చేత కడిగి వేసేసుకుంటే దేవునికి పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మనము కట్టబడతాం. అదే అన్నాడు, నేను మీలో నివసించి సంచరించాలంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ? నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. నిర్మించడం అంటే కట్టడం. కట్టడం అంటే మనలో ఉన్నటువంటి దురాలోచనలు కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి చెడు తలంపులు కానీ ఇట్లాంటివి వస్తున్నాయి అనుకోండి, వాటిని ప్రార్థన ద్వారా ఛేదించాలి, వాక్యము ద్వారా ఛేదించాలి, దేవునితో గడిపే సమయమును బట్టి ఛేదించాలి. అప్పుడు పరిశుద్ధంగా మనం జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనలో నివసిస్తాడు, మనలో సంచరిస్తాడు. నేను మీలో నివసించి సంచరించినట్లుగా మీరు నాకు ఒక నివాస మందిరమును, పరిశుద్ధ మందిరమును ఏర్పాటు చేయండి అంటాడు. ఆయన మనలో నివసించి సంచరించినట్లు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ, అన్నిటి రూపమును నిర్మింపవలెను. చూసారండి, నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను అంట. ఉపకరణములని అంటే ఇప్పుడు మన శరీరంలో ఎన్ని రకాలైనటువంటి ఉపకరణాలు ఉన్నాయి అంటే అవయవాలు ఉన్నాయి. గుండె, కాలేయము, కిడ్నీలు, ఇవన్నీ ఇంకా రకరకాలైనటువంటి అవయవాలన్నీ, ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఈ అవయవాలన్నీ కూడా దేవుడు ఏమంటా అన్నాడు? నేను మీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ, అన్నిటి రూపమును నిర్మింపవలెను. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే దేవుని కొరకే పనిచేయాలి. దేవుని కొరకే పనిచేయాలి. దేని పని అదే చేయాలి. మళ్ళా దేని పని అదే చేయాలి కదండి. దేని పని అదే చేయాలి. గుండెకాయ అంటుంది, గుండె నువ్వు కొద్ది రోజులాగు, నీ పని నేను చేస్తానని మూత్రపిండాలని అనుకోండి, చేయగలుగుతుందా? చేయలేదు. మూత్రపిండాల పని గుండె చేయలేదు. కాబట్టి దేని పని అదే చేయాలి. అప్పుడే అన్నీ కూడా సవ్యంగా, సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని మందిరమైనటువంటి, దేవుని ఆలయమైనటువంటి మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉంటే దేవుని నామం గణపరచబడుతుంది. దేవుని నామం గణపరచబడిందంటే మనం ఆశీర్వాదానికి కారణభూతులుగా మనం ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు తన ప్రశస్తమైనటువంటి వాక్య పెలుగులో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అంటూ అన్నాడు, ఎంత చక్కటి మాట ఇక్కడ బయలుపరుస్తున్నాడంటే 8వ వచనంలోనే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలముగా నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలముగా మనం నిర్మించుకోవాలి. మనం నిర్మించుకోవాలి. ఆయనకి నిర్మాణముగా మనం ఉండాలి. ఈ నిర్మాణంలో దేవుడు వచ్చి నివాసం ఉంటాడంట. నేను వారిలో నివసించినట్లు చక్కగా బయలుపరుస్తున్నాడు. చూడండి, ఇదే నిర్గమకాండం 19వ అధ్యాయంలోనికి వద్దాం. చూడండి, 19వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలికవలసిన మాటలు ఇవే అని చెప్పగా.
చూసారండి, ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్తా అన్నాడు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉందురని చెప్పుము అంటా అన్నాడు. ఎక్కడి నుంచి మోసాడంటండి ఆయన మనల్ని? గద్దరెక్కల మీద. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కదా. చూసారండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వంలో ఎంత భయంకరమైనటువంటి వేదన చెందుతూ వచ్చారు. మనము కూడా అంతే. పాపం అనేటువంటి భయంకరమైనటువంటి ఆ దాస్యత్వంలోకి లోబడిపోయి ఉంటే దేవుడు గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నాం. గమనించండి, అంటే మన పూర్వస్థితి చూస్తే ఆశీర్వాదకరములు లేవు. సృష్టికర్త ఎవరో తెలియదు. సృష్టిని మనం పూజిస్తూ మన ఇష్టానుసారంగా మనము మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ దైవోగ్రతకు పాత్రలమైపోయినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షణ అనేటువంటి గద్దరెక్కల వంటి రెక్కల మీద మోసి ఆయన యొద్దకు సమకూర్చాడు. ఇప్పుడు నేను మీలో నివసించి సంచరిస్తున్నాను, మీకు దేవుడినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు ఆయన చెప్తున్నాడు. ఆయనే మనకు చెప్తూ అన్నాడు, ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. గద్దరెక్కల మీద మోసి ఆయన యొద్దకు మనల్ని సమకూర్చినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యెహోషువ గ్రంథం చెప్తుంది, యెహోషువ మాట్లాడుతూ అన్నారు. చూడండి 22వ అధ్యాయంలో యెహోషువ గారు ఏమంటున్నారో చూడండి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము దయచేసి 19వ వచనం తీసిన వారు ఎవరైనా చదవండి. 19వ వచనం, మీ స్వాస్థ్యమైన దేశము యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠముగాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి. మీ మీద మా మీద తిరగబడుకుడి. చాలమ్మ, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన యెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి అంటా అన్నాడు. చూసారండి, వేరొక బలిపీఠం మనం కట్టుకోకూడదు. వేరొక బలిపీఠం అంటే వేరొక రకమైనటువంటి విగ్రహాన్ని మనం కలిగి ఉండటమే. వేరొక విగ్రహాన్ని మనం కలిగి ఉండటమే. ఇదంటా అన్నాడు, మా మధ్యను స్వాస్థ్యమును తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి. యెహోవా మీద తిరగబడుకుడి, మా మీద తిరగబడుకుడి అంట. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క వాక్కు యెహోవాకు ప్రత్యక్షమై ఆయన బయలుపరుస్తున్నటువంటి మాట, మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన యెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకున్నది. మన దేవుడైన యెహోవా బలిపీఠం కాక వేరొక బలిపీఠం మీరు కట్టుకోవద్దు. యెహోవాకు మీరు తిరుగుబాటు చేయొద్దు, మా మీద తిరుగుబాటు చేయొద్దు. ప్రభు అంటా అన్నాడు, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. కాబట్టి వేరొక బలిపీఠాన్ని మనం కట్టుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేనే లేదు. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, పరిశుద్ధంగా ప్రభు మహిమ కొరకు మనం జీవించాలి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వదించబడినటువంటి పొలముగా మన ఆత్మీయ జీవితం ఉండాలి, మన కుటుంబం ఉండాలి, మన బిడ్డలు ఉండాలి, మన సంఘం ఉండాలి. చూడండి, ఏ విధమైనటువంటి కలహముల చేతనైనను ఏ విధమైనటువంటి దురాలోచనల చేతను మనము దేవుడు మన మీద మన యందు అసహ్యపడేటట్టు మన జీవితాలను మనం చేసుకోవడానికి వీలు లేనే లేదు. ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? క్రమాన్ని అనుసరించు. ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? దైవ క్రమాన్ని అనుసరించు. దేవునింటిని సన్మానించు. దేవునింటిలో మరి ఆయన్ని సన్మానించే విధంగా పవిత్రంగా పరిశుద్ధంగా నీ యొక్క దేహాన్ని నీవు సిద్ధపరచుకో. ఇది ప్రభు మనతో సెలవిస్తున్నటువంటి మాట. లేదనుకోండి,
ఆశీర్వాదానికంటే వ్యతిరేకమైనటువంటి పదము భయంకరమైనది. దాన్ని మనం తలంచుకోవడానికి కూడా వీల్లేదు, దాన్ని మనం తలపోసుకోవడానికి కూడా వీల్లేదు ఏమాత్రం కూడా. ఎందుకంటే అది శత్రువైనటువంటి సాతాను యొక్క పని. శత్రువును మన ఎదుట ఉంచకుండా ఆయన ఖడ్గము పాలు చేస్తాను అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రశస్తమైనటువంటి వాక్య పెలుగులో చూడండి, ఇదే యెషయా గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. చూసారండి, షీలోహులో కూడా ఏమంటున్నాడు, ఇశ్రాయేలీలు ఏం చేశారంట? ప్రత్యక్ష గుడారము వేశారు, ప్రత్యక్షపు గుడారము వేశారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు తన ప్రశస్తమైనటువంటి వాక్య పెరుగులో గుడారము ఆయన కొరకు వేయాలి. ఆయనకు ఒక గుడారముగా నీవు నేను కూడా కట్టబడాలి. కీర్తనకారుడైన దావీదు రాజు గారు చూడండి, 72వ కీర్తనలో ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము, దయచేసి 2వ వచనం చూద్దాం. 76వ అధ్యాయము 2వ వచనం. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. చూడండి, ఇక్కడ అంటా అన్నాడు, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన తన ఆలయమైనది. అయితే 3వ వచనంలో అంటా అన్నాడు, అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగ్గొట్టును. దుష్టమృగములుండు పర్వతములు సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. చాలండి. ఇక్కడ ఏమంటా అనంటే, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో తన ఆలయం ఉన్నది. కేవలం ఈ 2 మాటల్ని ఆధారం చేసుకొని దైవదాసులు చక్కటి పాట కూడా పాడుతూ వచ్చారు. షాలేములో తన గుడారమున్నది, సియోనులో తన ఆలయమున్నది, సియోనులో తన ఆలయమున్నది, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో తన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నదంట, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. షాలేము అంటే సమాధానానికి కర్త అయినటువంటి దేవుడే మనకు ఆ గుడారము, దేవుడే మనకు ఆ గుడారము. సియోనులో తన ఆలయమును మన కొరకై సిద్ధపరిచున్నాడు. ఈ ఆలయములో దేవుని ప్రజలైనటువంటి వారందరూ, ఈ ఆలయములో సంచరించినటువంటి తన ప్రజలైనటువంటి వారందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని యందు సంతోషిస్తూ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను పొందుకొని ప్రభు మహిమ కొరకై జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం చదువుకున్న ఈ భాగంలో నుంచి ప్రభు అంటా ఉన్నాడు, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు అంటా అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి భాగము ధ్యానం చేసి మనం ప్రభువులో ప్రవేశిస్తాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయము 1 5 వచనములో దేవుడు మనకు బయలుపరిచినటువంటి మాట 4వ వచనం చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన సంబంధమైన బండలోనేది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్నాడు. ఆ బండ ఎవరంటమ్మా? క్రీస్తే. కనుక ఆత్మ సంబంధమైనటువంటి మనుషులముగా, ఆత్మ సంబంధమైనటువంటి మరి దేవుని యొక్క ప్రజలముగా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఆత్మీయుడైనటువంటి దేవాతి దేవుని యొక్క శరీరానికి, ఆయన కల్వరిశిల్లో మనందరి పాపల నిమిత్తమై చిందించిన ఆయన ప్రశస్తమైనటువంటి రక్తానికి సాదృశ్యమైన పాత్రలో మనం యోగ్యమైన రీతిలో పాల్పొంది ప్రభు మహిమకరంగా ఆయన మరి నివసించేటువంటి, ఆయన ప్రతిష్ఠించుకునేటువంటి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి మందిరముగా కట్టబడాలని ప్రభు మన అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. ఆ బండ క్రీస్తే కనుక ఆ బండ మీద మనం నిలబడినటువంటి వారమై పరిశుద్ధంగా ప్రభువులో యోగ్యమైన రీతిలో పాల్పొందుతున్నాం. ఇటు కొద్ది మాటలైన వాక్య పినికల్లో మన కొరకు దీవించడు గాక. సమయంలో మనం మోకాళ్ళ మీద కొద్దాం,
ఒక నిమిషం మనం పరీక్షించుకుంటూ వద్దాం. ఆమె ప్రోగ్రాంలో యోగ్యమైన రీతిలో మనం పాల్గొంటున్నాం. ప్రేమాపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, కృప కలిగినటువంటి మా రక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మా ప్రభు మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అత్యున్నతమైన నామంలో అతి గంభీరమైనటువంటి సమయాన్ని తండ్రి మమ్మల్ని బట్టి స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, మమ్మల్ని పరీక్షించుకొని పరిశోధించుకొని యోగ్యమైన రీతిలో ఆయన మీరు మా కొరకై ఉన్నటువంటి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాల్గొనడానికి కల్వరిశిలలో మా పాపములను బట్టి తండ్రి మీరు కాల్చినటువంటి ప్రశస్తమైన రక్తానికి సాదృశ్యమైనటువంటి పాత్రలో మీరు పాల్పొందడానికి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను. మా ప్రభా సహాయపడుతురండి. దైవోగ్రతకు పాత్రములు కాకుండా దేవా, నేను మీ చేత నిర్మించబడినటువంటి ఆలయము దినదినము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటానికి దేవా మేము సిద్ధపరచుకోవడానికి కృపను దయచేస్తురండి. తద్వారా తండ్రి మా ఫలములు ఫలిస్తాయి, మా ద్రాక్ష పండ్లు నాయన ఫలిస్తాయి. అవి ఫలించేంత వరకు కూడా మేము నూరుస్తూనే ఉంటామని గొప్ప లేఖన భాగముల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రేమ కొరకై దేవా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాయన ఈ అతి గంభీరమైన ఈ సమయంలో ప్రభువా, మేమందరం కూడా పరీక్షించబడిన వారమై పరీక్షకు నాయన మేము సిద్ధపడిన వారమై దేవా మమ్మల్ని మేమే తగ్గించుకొని ప్రభువా మీ నామాన్ని హెచ్చిస్తూ మీ ప్రశస్తమైనటువంటి శరీరాక్త మాంసాలు ప్రభువా మేము పాలు పొంది దేవా మీ కొరకై మహిమకరంగా జీవించడానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని కోరుతూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించేత మిక్కులుగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యులకి ఇట్లండి, ఎవరైతే ప్రభు యొక్క శరీరం తినాలని ఇష్టపడుతుంటున్నారో వారు మీ కుడి చేతి తలపై చూపించినట్లయితే ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె మీ దగ్గర తీసుకొని రాబడుతుంది. పాత్రలు సహాయపడుతుంది.
పొరపాటున ఇంకెవరికైనా ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె మీకు అందకపోతే మరొకసారి మీ కుడి చేయి తలపై చూపించండి. ఆ ప్రకారమే భోజనం పైన పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఎవరైతే ప్రభు శరీరం తింటూ వచ్చారో అటు వారు మీ కుడి చేయి తలకి పైగా మరొకసారి చూపించినట్లయితే పాత్ర మీ దగ్గర తీసుకొని రాబడుతుంది. పాత్ర మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ప్రార్థనలో కనిపెట్టి పాత్రలో చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. పొరపాటున ఇంకెవరికైనా క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన పాత్ర మీ దగ్గర తీసుకొని రాబడకపోతే మీ కుడి చేయి తలకి పైన చూపించండి. ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు స్తోత్రాలు దేవా. నాయన ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి దేవాతి గంభీరమైన సమయంలో మమ్మల్ని మేమే పరీక్షించుకొని పరిశోధించుకొని దేవా మీ ప్రశస్తమైనటువంటి శరీరానికి నాయన కల్వర్సిలో మీరు కార్చిన ప్రశస్తమైన రక్తానికి సాదృశ్యమైనటువంటి పాత్రలో యోగ్యమైన రీతిలో పాలు పొందటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు దేవా. అలాగనే మా తండ్రి దేవా, తెలిసి తెలియక ఇంకెవరైనా అయోగ్యంగా పాలు పొందినట్లయితే దయతో క్షమించి మరొక తరుణం యోగ్యమైన రీతిలో పాలు పొందేటువంటి కృప ఆధిక్యతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రభు సహాయపడుతురండి. ప్రతి అంధకార శక్తులను తప్పించండి. సమస్తను దేవా మీరు బాగా చేయగలిగిన దేవుడు వారిని నమ్మి స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. అలాగే నా తండ్రి దేవా, మీ పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఏర్పాట్లో మిగిల్చబడినటువంటి రొట్టె ద్రాక్ష రసములు దేశ నలుమూలలా నశించిపోతున్నటువంటి ఆత్మలు చూచేస్తుండగా అటు వారి కొరకై ప్రేమ ప్రయాసతో మీ రాజ్య స్వార్థను ప్రకటించేటువంటి గొప్ప ఆధిక్యతను కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభువా సహాయపడుతురండి. తిరిగి నా తండ్రి నాయన ఈ సమయంలో ప్రభువా మీ పరిశుద్ధమైనటువంటి నాయన మందిరములో పరిశుద్ధ మందిరముగా కట్టబడినటువంటి మేము దేవా మీ యొక్క రాజ్య స్వార్థ విషయంలో దేవా మీ కొరకు జీవించేటువంటి గొప్ప ఆధిక్యతను దేవా మీరు మాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభువా సహాయపడుతురండి. అలాగనే నా తండ్రి ఇంకను మా ప్రభువా నా తండ్రి దూర ప్రాంతాల నుంచి ప్రభువా మీ సన్నిధి తీసుకొని వచ్చినటువంటి ప్రియబిడ్డలను బట్టి స్తోత్రాలు. వెలగలపాల నుంచి ప్రభువా
నాయన సోదరు రామచంద్ర అన్న సహోదరి నాయన వారిని ప్రేమించిన బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారితో కూడా మీ సన్నిధించి కృపలు భద్రపరిచి కాపాడుతురండి. అలాగే నా తండ్రి దేవా నాయన మరి సీతారాం నుంచి తీసుకొని వచ్చినటువంటి తమ్ముడు ఇమానియేలు సహోదరి బిడ్డలను కూడా దీవించి ఆశ్రదించి కృపలు భద్రపరచండి. ఇది మా ప్రభు నాయన ఆంటోనీ నగర్ నుంచి తీసుకొని వచ్చిన రోజా నాయన తన భర్త బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు. వారితో కూడా మీ సన్నదించి కృపలు భద్రపరిచి కాపాడుతురండి. ప్రతి విధమైన శోధనని తప్పించండి. ఇది మా ప్రభు టీ నరసాపురం ప్రాంతం నుంచి తీసుకుని వచ్చిన తమ్ముడు నాయన ఇస్సాకు సహోదరిని బట్టి వారిని ప్రేమించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. నీసి బ్లెస్సింగ్ కూడా మీరు ప్రభు దీవించండి. వారి చదువుల్లో సహాయపడుతున్నామని ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రభు కనికరించండి. అలిపల్లిని తీసుకొని వచ్చినటువంటి తమ్ముడు హానుకు సహోదరి ఐశ్వరి వారి ప్రేమించిన బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు. వారితో కూడా మీ సన్నదించి కృపలు భద్రపరిచి కాపాడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రభు సహాయపడుతురండి. తిరిగి మా ప్రభు చెట్టువారిగూడ ప్రాంతం నుంచి దేవా తీసుకొని వచ్చినటువంటి లక్ష్మణరావు గారి కుటుంబాన్ని దీవించండి. తిరిగి మా ప్రభు నాయన ఎఫ్సి వెంకన్న గారు వారి కుటుంబాలను కూడా దీవించి ఆశ్రదించి కృపలు భద్రపరుస్తురండి. లక్ష్మణరావు గారికి వెంకన్న గారికి కూడా రక్షణ మారు మనసు అనుగ్రహించండి. బిడ్డలు బాప్తి సాక్షుల కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తా ఉన్నాను. మా ప్రభు కనుకరించండి. తిరిగి సోదరుడు సాల్మన్ రాజు గారు సహోదరిని బట్టి నాయన ప్రేమించిన కుమారుడు జయంతిని బట్టి కూడా మీకు వందనాలు. వారితో కూడా మీ సన్నదించి కృపలు భద్రపరిచి మీరే కాపాడుతురండి. ప్రతి విషయాలను తప్పించండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అలాగనే మా ప్రభా నాయన ప్రభా మరి ఇంకా సెట్వర్గూడ ప్రాంతం నుంచి ఇంకా అనేకులు దేవా మీ సన్నిధికి రావడానికి మీరే ద్వారాన్ని తెరుస్తురండి. కృష్ణ కుటుంబాన్ని కూడా మీరు దీవెనకరంగా చేస్తురండి. నాయన తనకి చెడు వ్యసనాలన్నీ మానుకొని మీ కొరకు జీవించడానికి కృపను దయచేస్తున్నామని ప్రార్థిస్తాను. మా ప్రభా సహాయపడుతురండి. తిరిగి మా ప్రభా నాయన ఈ రీతిగా మా తండ్రి నాయన అల్లిపల్లి నుంచి సోదరి నయమి కూడా నాయన రాలేకపోతే వచ్చారు. దయతో క్షమించి మరొక తరుణం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రభా తన భర్త కూడా రక్షణ మారు మనసును దేవా మీరు అనుగ్రహించమని కోరి ప్రార్థిస్తుంటున్నాం. ప్రభు సహాయపడుతురండి. తిరిగి మా ప్రభా మా తండ్రి నాయన ఇంకా మా ప్రభా ఈ చింతలపూడి పరిసర ప్రాంతాల నుంచి మీరు తీసుకొని వచ్చినటువంటి ప్రియబిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు. నాయన సోదరి రత్న కూడా ప్రభా ఇదేమో రాలేకపోతే వచ్చింది. దయతో క్షమించి మరొక తాడు అనుగ్రహించండి. నాయన వారి అమ్మగారికి సైనస్ ఆపరేషన్ అవడం ద్వారా నాయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. అన్నిటికంటే మరి ముఖ్యంగా రక్షణ మారు మనసును ప్రభా మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా సహాయపడుతురండి. తిరిగి మా ప్రభా ఈ సమయంలో నాయన సోదరు ఉషా కొరకు నాయన తమ్ముడి కొరకు ప్రభా నాయన వారిని ప్రేమించిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డల చదువుల్లో కూడా సహాయపడి మీ కృపను అనుగ్రహించండి. దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. తిరిగి మా ప్రభా ఈ రీతిగా నాయన నేటి దినం సియోనుకు పంపబడినటువంటి దాసులు కూడా దీవించండి. నాయన సహోదరి సంధ్య మరి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రదించి కృపలు భద్రపరిచి కాపాడుతున్నామని ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రభా కనికరించండి. తిరిగి మా ప్రభా ఈ సమయంలో నా దేవా సహోదరి జ్యోతిని బట్టి మీకు వందనాలు. తను చేసిన ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడైన మీకు క్షేమాన్ని అనుగ్రహించండి. తిరిగి సహోదరి రోజా నాయన మరి తన భర్త బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారితో కూడా మీరు సన్నదించి కృపలు భద్రపరిచి దేవా మీరు కాపాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా కనికరించండి. తిరిగి నా తండ్రి సోదరుడు వేణు గారిని బట్టి తన భార్య బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు. తన కుమార్తె చేసినట్టు ఉద్యోగ బాధ్యతల్లో సహాయపడుతురండి. వారి కుటుంబంతో రక్షించబడి ప్రభువా మీ ఇంటికి రావడానికి కృపను దయచేస్తురండి. దేవా మీకు ఎంతగానో స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాను. తిరిగి మా ప్రభువా నాయన ప్రభా మరి సెక్రటరీ ప్రసాద్ గారు కూడా తండ్రి దినం రాలేకపోతే వచ్చారు. మరొక తరుణం అనుగ్రహించండి. దేవా రావుపూర్ నుంచి సౌడు కూడా నాయన నూతనంగా వస్తున్నారు. ప్రభా ఈ దినం రాలేకపోతే వచ్చారు. దయతో క్షమించమని ప్రార్థిస్తా ఉన్నాం. మరొక తరుణం దేవా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా సహాయపడుతురండి. ప్రతి అంధకార శక్తులన్నింటి కూడా మీరు తప్పించండి. సువర్ణ దినమును బట్టి దేవా సునీల్ అన్నని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వారిని ప్రేమించిన బిడ్డలు పండు తన భార్య ప్రేమించిన కుమార్తెను బట్టి కూడా మీకు వందనాలు దేవా. తిరిగి మా ప్రభా నాయన సన్ని కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. కుమారుడు కూడా ప్రభా మరొక నూతనగా జాబ్ కొరకు సెర్చింగ్లు ఉంటుండగా మీ కృపలో భద్రపరచండి. బాప్తి సాక్ష్యం కొరకు కూడా దేవా మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించి కృపను చూపుతురండి. తిరిగి మా ప్రభా నాయన ఈ సమయంలో తండ్రి నాయన మా యొక్క దేవుని కుటుంబాన్ని కూడా మీ పాస్తాలను ఎత్తిపడుతుంటుండగా మీ కృపను అనుగ్రహించి మీ క్షేమాన్ని దయచేస్తురండి. ప్రతి అంధకార శక్తులన్నీ తప్పించండి. దేవా ఎలాగనే ప్రభా వెంకటాద్రిగూడెంలో నాయన గద్దినాల్లో చేసినటువంటి పరిచర్య ప్రభా మరి నాయన చిన్న బిడ్డల్లో కొంత ఉత్తేజాన్ని
ప్రభా తీసుకొని వచ్చి తండ్రి సండే స్కూల్లో మాకు పాటలు నేర్పించండి. నా బిడ్డలే నాయన ఫోన్లు చేస్తూ ఉన్నారు. గత 2 వారాలుగా వెళుతూ వచ్చాం నాయన. ఈ వారం కూడా ప్రభు వెళ్ళి రావడానికి కృపను దయచేస్తారండి నాయన. చిన్న బిడ్డలను బట్టి వారి తల్లిదండ్రులు కూడా రక్షణలోనికి రావడానికి దేవా మీరే మార్గాన్ని సరళం చేసుకురావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రభు కనికరించండి నాయన. హెబ్రోన్ ఎర్మోన్ పరిచర్లను దీవించి ఆశ్రదించి మీ కృపలు భద్రపరుస్తురండి. తిరిగి మా ప్రభు ఎల్షద్దాయి పరిచర్లు కూడా మీరు దీవెనకరంగా చేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభు కనికరించండి. తిరిగి ఈ రీతిగా ప్రభు నాయన బేర్షబా ప్రార్థన మందిరం యొక్క సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘంలోనికి నూతన ఆత్మలు మీరు చేర్చమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి. మందిరంలో ప్రభు పెయింట్స్ వేసుకుని వాక్యాలు రాసుకోవాలి. ఆర్థిక వనరులు సమకూర్చండి నాయన. మద్రాసు చేపలు కూడా ప్రభు నాయన తీసుకోవాలి. వాటి విషయమై కూడా ప్రభు నాయన మీ పాఠశాలను మొరపెడుతున్నాం. ఆ సమయాన్ని ఆశీర్కరంగా చేసి ప్రభు నాయన చేపలు సమకూర్చుకోవడానికి కృపను దయచేస్తారమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా కనికరించండి. దేవా మీకు ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తూ దేవా ఇంకెవరికొరికైతే నేను ప్రత్యేకంగా ప్రార్థించడం మర్చిపోతూ వచ్చిన దయతో క్షమించండి. 200 దీవులతో ప్రియబిడ్డలు మీరు నింపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నా. దేవా కనికరించండి. దేవా దేని కుటుంబాన్ని కూడా మీ పాసనలు ఎత్తుపడుతూ వాళ్ళు మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమలాడడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సీఎన్ పాటల పుస్తకంలో నుంచి పాట పాడుతూ మన కానుకల దేవుని సమర్పించుకుంటాం. పాట నెంబరు 258. 256 పాత పాటల పుస్తకాల్లో 258 క్రొత్త పుస్తకాల్లో. ఓ భక్తులార మనమందరము నిత్యము యేసుని స్తుతించెదం. ఈ పాట పాడుతూ మన కానుకలు దేవుని సమర్పించుకుంటాం. దయచేసి అది ఈ వాగ్దానాలు తీసుకుని వాళ్ళు కుటుంబ వాగ్దానాలు తీసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాగ్దానాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దయచేసి వాగ్దానాలు కూడా తీసుకోండి. కొంచెం కిందకి పెట్టినాను. సీయోను పాటల పుస్తకంలో అండి పాట నెంబర్ 258, 256. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగానసాగే మనకు ఖ్యాతిగానసాగే మనకు స్తుతించెదామేసుని స్తుతించెదామేసుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. శక్తిమంతుడు మన ప్రభు యేసు
నిత్యమును దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు, నిత్యమును దీవించును. రక్షించును మనలాను తానే సంపూర్ణముగా కాయును. సంపూర్ణముగా కాయును. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభువు, మాట తప్పని మహారాజు. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. కృంగిన భక్తులారా మీరు భంగపరచు కృంగిన భక్తులారా మీరు భంగపరచు శత్రువుపై జగముపై చాటుడి. జయము జగముపై చాటుడి. జయము జయము జయమని ప్రభుకే. జయము జయమని ప్రభుకే. యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో భక్తులారా మనమందరము నిత్యం ప్రియమైన దేవుని వాళ్ళారా, వారి కొడుకుల్లో భాగంగా ప్రభుచిత్తమైతే రాత్రి కాల సమయం వెంకటాద్రిగూడెం, నాయకులగూడెం అంటారు. వెంకటాద్రిగూడెం కంటే అవతల నాయకులగూడెం. ఆ ప్రాంతంలో గత దినాల్లో చేసిన సువార్తకి అక్కడ కొంతమంది చిన్న బిడ్డలు, ఆ ఊరు మొత్తం మీద ఉన్నదే 9 మంది పిల్లలు. అంటే అది ఎంత చిన్న ఊరో చూడండి. ఆ 9 మంది పిల్లలు ఒక 2-3 కూడి ఫోన్ నెంబర్లు చూసి ఫోన్ చేశారు. మాకు దేవుని పాటలు నేర్పించండి, సండే స్కూల్ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అని. పిల్లలు మేము మర్చిపోయినా వాళ్ళు మర్చిపోట్ల ఫోన్లు చేసి మరీ పిలుస్తూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో 3 వారాల నుంచి చేస్తున్నారు. పోయిన వారం కూడా వెళ్ళాం. అంతకుముందు వారం వెళ్ళలేకపోయింది, దానికి ముందు వారం వెళ్ళాం. మరలా ఈ వారము సాయంత్రము 7 గంటలకి అక్కడ మరి చిన్న బిడ్డలకు సండే స్కూల్ పరిచయం ఉంటుంది. దాని విషయమై ప్రార్థించండి. ఆ గ్రామంలో పెద్దలు కూడా ఆకర్షించబడి దేవుని సన్నిధికి రాగలిగినట్లుగా మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తిరిగి రేపు రాత్రి కాల సమయము సెటివారిగూడెంలో మరి గ్రోవ్ కొడుకుంటుంది. దయతో జ్ఞాపకం చేసుకునండి. ఆ కొడుకు కూడా మరి అక్కడ ఆశీర్వాదకరంగా ఇంకా అనేకులు మరి దేవుని సన్నిధికి ఆకర్షించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. మంగళవారం రాత్రి కాల సమయంలో మందిరంలోనే 7:30 గంటల నుంచి 9 గంటల వరకు సంఘ ప్రార్థన జరుగుతుంది. సంఘ ప్రార్థన కొరకు కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకునండి. తిరిగి మరలా ప్రభుచిత్తమైతే మరి బుధవారం సంఘ ప్రార్థన సియోన్లో ఉంటుంది. మరలా గురువారం గొలుసు ప్రార్థన, తిరిగి శుక్రవారం బైబిల్ స్టడీ సియోన్లో ఉంటుంది. శనివారం మందిరంలోనూ ఉపవాస ప్రార్థన ఉంటుంది. తిరిగి ఆదివారం ఆరాధన సరిగ్గా 10 గంటలకు ఆరంభిస్తూ ఉన్నాం. సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి.
దేవుని యొక్క మరి నిండైన ఆశీర్వాదాలు దీవెనలు మీరు పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఈ వారి కొడుకులన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోనండి, పాల్గొనండి, ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కోడికను ముగించుకుంటాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా జీవం కలిగిన మా దేవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మీకు స్తోత్రాలు దేవా. తిరిగి మా ప్రభువా నాయన ఈ సమయంలో తండ్రి నాయన ఉదయకాల సమయం ఆరంభించిన నాయన ఈ యొక్క స్తుతి ఆరాధనలో మీరు తోడుగొండి క్షేమాన్ని అనుగ్రహించారు. తిరిగి మా ప్రభువా నాయన కార్యారంభం కంటే కార్యాంతం ఎంతో మేలన్నారు. ఈ కార్యాంతంలో ప్రభువా మీ నామాన్ని గణపరిచే కృపను అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు దేవా. ప్రియబిడ్డలు మీ ఇంటిని ప్రేమించి వారి గుప్పిలు విప్పి దేవా మీ ఇంటిలో విత్తినటువంటి కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి రావాల్సిన పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి మీరు అనుగ్రహించమని కోరి ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభువా సహాయపడుతురండి. తిరిగి నా తండ్రి మా గృహాలకు మేళ్ళేంటండగా మీ సన్నిధి మాతో ఉంచండి. నాయన గడిచిన వారములు కోడికలన్నింటిలో కూడా మీరు కృపను అనుగ్రహించారు. ఈ వారంలో కూడా వారి కోడికలన్నింటిని దీవెనకరంగా చేసి మీ నామాన్ని గనపరుచుకుంటున్నామని కోరుతూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించే మిక్కులుగా బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సావాసము ఇక్కడ చేరిన మనకును సార్వత్రిక సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.